దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాండి, ఉదయకాలమున దేవుని పరిశుద్ధ గ్రంథం చదువుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విని బలపడి శక్తిని పొందుకొని, వాక్యమే దేవుడు గనక వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు మన జీవితం కూడా మారి మధురంగా మారుతుంది. రాండి, పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో మంచి మాట రాయబడినది. మనం ఒక్కసారి చదువుకున్నాం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులలో నా నామమును భయంకరమైనదిగాను ఎంచబడి ఉన్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా చెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదగా ఉండగా యెహోవాకు మొక్కుబళ్ళు చేసి చెడిపోయిన దానిని అర్పించుచూ వచ్చుకుండా శాపగ్రస్తుడు. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం నీది, ఇంటున్న బిడలు నీ వారు నాయన. నన్నును ఇంటున్న బిడలందరినీ వాక్యాన్ని ఉదక స్థానముతో సరిచేసి నిలబెట్టి నాయన, లోకాన్ని జీవితంలో లేకుండా పరలోక జీవితాన్ని మేము అనుభవించి ఈ లోకములో నేను గణపరిచే వారముగా, నేను మహారాజుగా వెంచబడేట్టుగా మా సమయాన్ని, మా యొక్క జీవితాన్ని మార్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరంటే, నేను ఘనమైన మహారాజునై ఉన్నానని దేవుడు చదివిస్తున్నాడు. ఆయన చిలువ వేసినప్పుడు ఆయన ఎదుట ఉన్న పిలేతు అడుగుతాడు, నువ్వు రాజువా అంటే, నేను ఈ లోకల సంబంధమైన రాజును కాదయ్యా, నేను పరలోక రాజును. ఈ లోక రాజ్యములో దేశానికి ఒక రాజు అలాగే ఉంటాడు. కాబట్టి నా దేశము, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక రాజ్యము. ఏ దేశము నాదంటే పరలోక రాజ్యము. ఒకే దేశం, ఒకే రాజ్యము, ఒకేటే అక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నట్టు అక్కడ కాదు. ఈ లోక రాజ్యము కాదు నాది. అన్ని జనుల్లో అంట దేవుడు చెప్తున్న మాట, అన్ని జనుల్లో నా నామం ఎలాగ ఉన్నదంటే భయంకరమైనదిగా ఉన్నది. దేవుని ప్రియులారా, యేసు క్రీస్తు నామం భయంకరమైనది. అది ఎందుకంటే దయాలు ఆయన మాట చెప్తే వణుకుతున్నాయి, గడగడగడగడగడ పొదురుతున్నాయి. అలాగే రోగాలు కూడా ఆయన మాట, ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తే వేల లక్షల మంది కూడా స్వస్థత పొంది దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు. దేవుని ప్రియులారా, ఆయన నామం ఎలాంటిది అంటే భయంకరమైన నామం అది. నీవు నేను ఏదానికో ఉచ్చరించుతున్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములు అంటాడు, నా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాక్యం చెలవిస్తున్నాడు. దేవుని ప్రియులారా, ఈనాడు అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు శోధనలో పడిపోతున్నావా, కష్టాల్లో ఉన్నావా, కన్నీళ్ళలో ఉండవా, నా నామమును పట్టుకొని నువ్వు ఉచ్చరించు. నా నామమును పట్టుకొని నువ్వు ఆయన నామమును గట్టిగా పట్టుకో, నీకు దాంట్లో నుంచి జయము అనుగ్రహిస్తబడుతుంది. దేవుని ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఆయన నామము ఘనమైన నామము, దాన్ని నువ్వు ఘనముగా ఆశ్రయించాలని దేవుడు చెలవుతున్నాడు. ఘనమైన దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, కాబట్టి దేవుడికి ఒక్కసారి మనం కింద వచ్చిన చదివితే, కాబట్టి తన మందలో మగదుండగా యెహోవాకు మొక్కుబళ్ళు చేసి చెడిపోయిన దానిని అర్పించుతూ వచ్చుకుండో వాడు శాపగ్రస్తుడని వాక్యం చదివిస్తాను. దేవుని ప్రియుల, కయ్యేను ఏబేలు మనం జీవితాల్లో చూస్తే, ఏబేలు అతని జీవితాల్లో మనం అర్పణ తెచ్చినప్పుడు చూస్తే అతని అర్పణ ఎలాంటిదో మనం చూస్తాం. కయ్యేను అర్పణ ఎలాంటిదో మనం చూస్తాం. దేవుని ప్రియులారా, ఎవరు ఆశ్రదింపబడిపోయినాడు, నువ్వు బ్రతికినేది కాదు, బ్రతుకు కాదు, కానీ ఎవరు ఆశ్రదింపబడిపోయినారంటే మనము ఏబేలునే చూస్తాం. దేవుని ప్రియులారా, అతడు మంచిది తెచ్చి అర్పించాడు. దేవుని ప్రియులారా, అతడు మంచిది తెచ్చి అర్పించినప్పుడు దేవుడు అతని అర్పణ అంగీకరించాడు. దేవుని ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట, నీవు ఈరోజు దేవునికి ఎలాంటి అర్పణ అర్పిస్తున్నావు అంటే, డబ్బు విషయమే కాదు దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, ఏదో నువ్వు కానుకల విషయమే కాదు దేవుడు చెప్తున్న మాట, సమయం కానీ దేవుడికి స్థానం, ఏ స్థానం నువ్వు ఇస్తున్నావు, దేవుడికి ఏ స్థానం నువ్వు ఇస్తున్నావు, మొదటి స్థానం ఇస్తున్నావా, లేదంటే 4, 3, 5వ స్థానం ఇస్తున్నావా, ఏ స్థానం నువ్వు ఇస్తున్నావు. డబ్బులు విషయంలో కూడా కొంతమంది దేవుడికి ఇచ్చేది ఎలాగుంటుందంటే, కానుకల్లో మనం చూస్తే పోయిన కాతకాలు పల నోట్లో పర్సులో పెట్టుకుంటారు, కానీ పోయిన కాతకాలు, పనికిరానిది డబ్బులు, లేకనంటే ఖర్చు అంతా పోయి మిగిలినప్పుడు
ఏదో అంత 10 రూపాయలు లేకుంటే ఎందుకు పనికిరాని దాంట్లో వేసేస్తా ఉంటారు. దేవుడి పిల్లలు ఆశీర్వదింపబడాలి మా కుటుంబం మేమంటే ఎలా ఆశీర్వదింపబడతారు? నువ్వు టైం కానీ, ప్రార్థనలో కానీ, దేవుడికి ఇచ్చే దాంట్లో కానీ, ఆయన నామం ఘనముగా ఆశ్రయించే దాంట్లో కానీ నువ్వు ఘనముగా ఎంచితే నీవు ఘనముగా దీవించబడతావు. దేవుని పిల్లలరా, దేవుని నామమును ఘనముగా ఆచరించి నువ్వు చూడు. అందుకని ఆయన అంటాడు, నువ్వు పట్టజాలని వాక్యలు నేను ఇప్పుతానను, నువ్వు ఇచ్చి నన్ను శోధించు. నీ సమయం కానీ, నీ టైం కానీ, కానుక కానీ, లేకుంటే నువ్వు ఏదైనా సరే నీవు ఆయనకు ఘనముగా ఎంచి నువ్వు ఆయనను శోధించితే పట్టజాలను వాకిల్లో ఆకాశం నుంచి ఇప్పి నీకు గుమ్మరిస్తా అంట దీవెనలు. దేవుని ప్రియులారా, ఈరోజు యేసుప్రభుని నమ్ముకొని ఎవరైనా సరే ఆశీర్వదింపబడలేదంటే కానుకలుగా కాదు కానీ దేవుడు అంటున్నాడు సమయం, నీ సమయం ఎలాగుంది, నువ్వు ఎలా దేవుడికి నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది. చాలా మంది యేసుప్రభుని నమ్ముకుంటారు, ఈ లోకానుసారమైన జీవితాల్లో ఉంటారు, అక్రమనే సంబంధంలో ఉంటారు. దేవుడు నేను సాధ్యముగా ఇది మామూలే అనుకొని ఉంటారు. నువ్వు ఎలా ఆశీర్వదింపడతావు, నీ బిడ్డలు ఎలా ఆశీర్వదింపడతారు? దేవుని పిల్లలారా, యేసుప్రభు నామం ఎలాంటిది నువ్వు తెలియక నీవు అలాంటి పరిస్థితుల్లో ఉండవు. ఆయన భయంకరమైన నామం అది. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు గనక నీకు నాకు ఆ నామము ఉచ్చరించేదానికి కానీ, నామమును ఎత్తేదానికి కానీ మనకి ఇచ్చినాడు. ఎందుకంటే ఆ నామమును కాడికి మనం పోయేదానికి అర్హత లేని వారు. ఎందుకంటే ఆయన భయంకరమైన గొప్ప నామము. యేసు ప్రభువును అయ్యా యేసయ్యా నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, సూచన క్రియలు చేస్తున్నావు, మహత్య కార్యాలు చేస్తున్నావు, నాయనా సముద్రాలు పాయలు చేస్తున్నావు, నిన్ను ఒక్కసారి చూడాలంటే ఆయన అంటాడు, మోసే నన్ను చూసేవారు ఎవరు లేరే నాయనా, నన్ను చూస్తే ఎవరు బతకలేరయ్యా, కాబట్టి నేను ఎంత తగ్గించుకున్నా నువ్వు చూడలేవయ్యా, నేను నీ ఎందుట ఈడ్చిపోయినప్పుడు చూడగలుగుతావే కానీ నా ముఖమును చూడలేవు. దేవుని పిల్లలు అంత గొప్ప నామము, అంత గొప్ప దేవుడిని మనం ఈరోజు నమ్ముకొని నీవు ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితం నా జీవితం ఒకసారి పరీక్షించుకొని దేవుడు అంటున్నాడు, నీవు ఎలాగో నువ్వు నీ సమయమును నీ దానిని అర్పిస్తున్నావు అని ఒకసారి గుర్తు చేసుకో. చాలా మంది ఆశీర్వాదానికి పాత్రలుగా లేకపోవడం కారణం అప్పుల్లో, అనారోగ్య సమస్యల్లోనూ దేవుని నమ్ముకుని కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆయనకి అర్పించేది ఎలాగ ఉండదో నువ్వు పరీక్షించుకొని దేవుడు నామక మహిమకరముగా ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. రండి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, సర్వాధికారి సర్వాది కరువైన నా దేవ, రాజులకు రాజా మహారాజువై నీవున్నావు ప్రభువా. అట్లాంటి రాజువై ఉండి భూమి మీదకి దిగివచ్చి మానవుల కోసం ప్రాణం పెట్టిన నిన్ను మేము చులకనగా చేసుకొని మా దేవుడే కదా, మా ప్రభువే కదా, క్షమిస్తాడని ఎన్నో మాటలు నీకు విరోధంగా పాపం చేస్తున్నాం నైనా. అయ్యా చూడలేదులే నా దేవుడు, ఆరాధన స్థితి ఆరాధన అన్నప్పుడే నా దేవుడు చూస్తాడులేని మా సమయము మా యొక్క జీవితాన్ని వ్యర్థముగా వారికి ఉపయోగిస్తున్నాం. క్షమించి కనికరించి రక్షించమని ప్రార్థన చేస్తాం ప్రభా. నేను ఘనముగా నీ నామమును ఎంచేదానికి కానీ, ఘనముగా నీకు ఆయన సమయం ఇచ్చే దాంట్లో కూడా నీ కృపను అనుగ్రహించు, సహాయం దేశమని బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డలు వ్యర్థముగా నీ యొక్క నామముకు మహిమకరంగా ఉండకుండా అందరూ కూడా నీ పాత్రలుగా ఉండేట్టుగా నీ కృపను అనుగ్రహించు. మా దేశాన్ని పరిపాలన చేస్తే నాయకులకు తెలివిని జ్ఞానమును మారు మనసు రక్షణ దేశమని నేను ప్రపంచ దేశాన్ని రక్షించు, ఇశ్రాయేల్ దేశాన్ని రక్షణ దేశాన్ని ప్రజల మీద నీ ఆశీర్వాదం కనికరం దిగివచ్చును గాక. ప్రేమ కలిగిన తండ్రి, ప్రపంచ దేశాన్ని రక్షించయా. ప్రతి దేశాన్ని నైనా నీ ఘనమైన నామమును తెలుసుకునేదానికి నీ కృపను అనుగ్రహించు, సహాయం చేసి ఈరోజు ఈ వాగ్దానాలు పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డను దీవించు, ఆశీర్వదించయ్యా. గర్భఫలం లేక అవమాన నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలం అనుగ్రహించి, చదువుతున్న విద్యార్థులకు మంచి తెలివిని జ్ఞానమును నైనా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు చేసి, ప్రేమ కలిగిన తండ్రి పనులు చేసుకునే బిడ్డలకు నైనా మంచి ఆరోగ్యం చేసి, పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి మంచి పనులు అనుగ్రహించమని, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకును డ్రైవింగ్ చేసుకునే బిడ్డలకు సురక్షితమైన ప్రయాణాలు అనుగ్రహించాయా. కంచి కాపుదల దేశమని ఈ గ్రూపులు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనతను మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని పొందున్నాను పరలోకమందు నా కన్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.